అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక సరికొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చానండి. ఒక చిన్న ప్రశ్న, కూతురు గొప్ప కోడలు గొప్ప? ఈ ప్రశ్నకి అందరూ చెప్పే సమాధానం కూతురు అని. పేగు బంధం గొప్పదే కాదని చెప్పను, అది మన బాధ్యత. ఆమె వివాహం చేసే వరకు కూతురు బాధ్యత మనదే. వివాహం అయిన తర్వాత ఆ బాధ్యత అత్తగారిదండి. అత్తగారు, అందులో మనం కల్పించుకోకూడదు. కాబట్టి ఎవరన్నా కూతురు గొప్ప కోడలు గొప్ప అనే ప్రశ్నకి భారతీయ ధర్మం ప్రకారం కోడలే గొప్ప అని చెప్తా. కారణం ఏంటి అంటే, కన్నవారిని వదిలేసి వస్తుంది కదా, అత్తవారి అభ్యుదయానికి పాటుపడుతూ ఉంటుంది కదా, చీర మార్చినంత ఈజీగా తన ఇంటి పేరును కూడా మార్చుకుంటుంది కదా, గృహమే బాగా శ్రమ చేసి అందంగా తయారు చేస్తుంది కదా గృహాన్ని. సో ఆమె గృహలక్ష్మి కదా, చీర మార్చినంత ఈజీగా మార్చిన త్యాగమూర్తి కదా. అదేవిధంగా కన్నవారిని కూడా వదిలేసి మీకోసం వచ్చిన గుణశీలి కదా. అత్తింటి పచ్చడి మెతుకులైనా సరే తన పుట్టింట్లో ఏం తిన్నది అన్నది ఆమె కూడా తీసుకురాకూడదండి ఇక్కడికి. అక్కడ అమ్మగారింట్లో ఎలా ఉన్నా కూడా అత్తగారింట్లో పచ్చడి మెతుకులు తిన్నా బయటికి తెలియకుండా ఆ ఇంట్లో భాగ్యవతిగా ఉండవలసినది కోడలే కదండి. గృహాన్ని తీర్చిదిద్దే గొప్ప గృహలక్ష్మి ఎవరు అంటే కోడలనే చెప్పాలండి. అంతేకాదండి, మామూలుగా వివాహం చేసుకొని కొడుకు కోడల్ని తీసుకొని రాగానే ముందర కోడలను చూసి మామగారు ముచ్చట పడతాడట. కారణం ఏంటి అంటే, తాను చనిపోయిన తర్వాత తనకి దీపం పెట్టేది ఈ కోడలే కాబట్టి గుణాల రాశి కావాలి అని చూసుకుంటాటండి. గుణాల రాశి ముందు మురిపంగా చూసుకుంటేది మామగారే. అదేవిధంగా కోడలు కూడా మామగారిని కన్న తండ్రిలాగా చూసుకోవాల్సిందే. తల్లి తండ్రి తర్వాత తల్లి తండ్రి వీరే, అత్తమామే. పుట్టింటి విషయాలు ఏవి కూడా ఆ కోడలు ఇక్కడికి తీసుకురాకూడదు, రాకూడదు అంతే. అక్కడి విషయాలు, గొప్పతనాలు కానీ అక్కడి విషయాలు కానీ ఇక్కడికి రాకూడదు. అలాగే ఇక్కడ జరిగే ఏ విషయమైనా కూడా అక్కడికి చేరవేయకూడదు. పుట్టింటికి విషయాలు చేరేయకూడదు, పుట్టింటి విషయాలు గొప్పలు ఇక్కడికి తీసుకురాకూడదు. ఆ విధంగా చక్కగా తీర్చిదిద్దగలిగేది కోడలే కదండి. వంశ అభివృద్ధి పరిచేది కూడా కోడలే కదండి. మన వంశాన్ని ఉద్ధరించి ఉన్నతంగా తయారు చేసేది కూడా కోడలే కదండి. ఆ కోడలే వివాహం జరిగేటప్పుడు, కొడుకు వివాహం చేసేటప్పుడు పితృదేవతలు పైనుంచి చూస్తూ ఉంటారటండి. ఆ పందిరి ఆకుల మీదే ఉంటారట పితృదేవతలు. నా పుత్రుడు, అతను కన్న ఈ పుత్రుడు నాకు వంశాన్ని అభివృద్ధిపరచటానికని వివాహం చేసుకుంటున్నాడు అని పైనుంచి ఆశీర్వదించడానికి రెడీగా ఉంటారటండి పితృదేవతలు. ఆ పితృదేవతల కర్మలు ఏమి చెయ్యాలన్నా కూడా కోడలు పక్కన లేదే జరగదు కదా. అసలు దీపం లేకుండా శ్రాద్ధ కర్మలు ఎలా చేస్తారండి? చేయరు కదా. ఇటు బతికున్నప్పుడు కానివ్వండి, చనిపోయినప్పుడు కానీ కోడల పాత్ర చాలా గొప్పది కదండి, అతీతమైనది. కాబట్టి కొడుకు కోడల్ని ఇరువురిని కూడా సమానంగానే చూడాలండి. ఇరువురి పాత్ర మనకి ఈక్వల్గానే ఉంటుంది. అర్థమవుతుందా అండి? వివాహం జరిగేటప్పుడు కూడా పితృదేవతలు సక్రమంగా జరుగుతున్న ఆ వివాహాన్ని పైనుంచి చూస్తూ ఉంటారటండి. అది విన్నప్పుడు నాకు వెంటనే ఈ కోడళ్ళ గురించి, ఈ కొడుకుల గురించి, వివాహం గురించి వెంటనే చెప్పాలి అనిపించిందండి నాకు. సో అందుకనే మీ దగ్గరికి వచ్చాను. పేగు బంధాన్ని తెంచుకున్న
కూతుళ్ళు వివాహం జరిగేదాకా వాళ్ళని మనము పట్టున పెట్టుకొని కాపాడాలి. కాపాడి వివాహం చేసి పంపించిన తర్వాత మన ఇంటికి వచ్చిన కోడలే మనకి కూతురుగా చూసుకోవాలి. ఇది అత్తగారింట్లో జరగవలసిన విధి. ఆమె గృహలక్ష్మి, ఆమె గుణశీలి, ఆమె వంశాన్ని వృద్ధి చేసే గొప్ప సౌందర్య రాశి ఆమె. మన వంశం వృద్ధి చెందుతోంది అంటే కోడల వల్లనే కదండి. కాబట్టి కోడళ్ళు మీకు జేజేలు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.